4 రోజుల నుంచి మనం ఇంటనే ఉన్నాం. భగీరథ్ మీద పోక్సో కేసు ఫైల్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు, 72 గంటలు అయింది, ఓ పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ అరెస్ట్ గురించి పక్కన పెడితే వాళ్ళు మంచిగానే ఉంటారు. కేక్ కోస్తుంటారు, కేక్ కోస్తున్నావు భాగ్య అని చెప్పి తల్లి అడుగుతుంది. పిల్లనేమో ముద్దు పెడుతుంటేనేమో ఇట్లా సెల్ఫీ వీడియో తీస్తుంది. అందరు కలిసి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు అన్ని తిరుగుతూనే ఉంటారు కుటుంబాలంతా కలిసి. ఇక్కడ చూస్తేనేమో మళ్ళీ కేసులు, కొట్లాటలు, పంచాయతీలు. వాళ్ళకి పంచాయతీ ఏమైందో మనకు తెలియదు. కానీ ఇక్కడ కొన్ని దుష్టశక్తులు అనేవి వచ్చినాయి అన్నమాట. ఛాన్స్ పే డాన్స్ అన్నట్టుగా. మొన్న ఒకరు మౌనిక సుంకర మేడంకు ఫోన్ చేసి, మీరు కార్పొరేటర్ గారు మేడం, మీరేం పట్టించుకోరా మేడం దీని గురించి అని చెప్పి మాట్లాడి, ఇంకోటి మెసేజ్ చేస్తున్నాడు నాకు, వాళ్ళు రేపు చేసాడు, ఆ పాస్టర్ చేసి, ఈ పాస్టర్ చేసి నన్ను మాట్లాడుతావు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఇలాంటి పని చేస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు, మీకు చేత కదా అని చెప్పేసి అన్నాడు. పెద్ద పెద్ద మాటలు అంటాడు. సరే, దాని గురించి కూడా పక్క పెడదాం, అన్ని తీస్తాను నేను. ఇంకొందరు మంది ఏంటంటే ముఖ్యంగా కుక్కలు మరుగుతున్నాయి, వాటినే సెక్యులర్ కుక్కలు అంటారు అనమాట. మిమ్మల్ని కూడా వేసుకుంటా కానీ కన్న తండ్రే నా కొడుకు తప్పు చేసి ఉంటే ఏ శిక్ష చేసినా గానీ ఇచ్చడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి అని కన్న తండ్రి. ఎవరన్నా అధికారంలో ఉన్నోళ్ళ అంత బహిరంగంగా మాట మాట్లాడతారా? లేదు. అట్లాంటివి చూడరు. పోనీ ఎవడన్నా ఒక పాస్టర్ గాడు మొన్న 14 ఏళ్ళ అమ్మాయిని ఒకటి రేప్ చేసిండట, ఈడ ఎల్లికొలిగాడు. పోనీ కనీసం ఇంటోళ్ళు ఎవరన్నా వచ్చి ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్లే, వాళ్ళ పెళ్లి అయితేంది, మా పెళ్లి అయితేంది, న్యాయం జరగాల్సిందే, తప్పు మావాడు తప్పు చేసినది నిజమే అయితే ఏ శిక్ష చేసినా సరే మేము సిద్ధమే అని చెప్పి వాళ్ళ ఇంటోళ్ళే గాని, దానికి సంబంధించిన వాళ్ళే గాని ఎవరన్నా ఒకడు వచ్చే మాట మాట్లాడతారా? లేదు. ఇక మధ్యలో ఉరికొస్తారు. ఇంకా అంటారు చూడు, పుణ్యాత్తులు పెళ్లికి పోతే ఉన్నాతులు విసిపోయారు అని చెప్పేసి అట్లుంటాయి మీ మాటలు. ఒకరిని అనే ముందు మొత్తం ఒక కేసు అంటే మామూలుగా ఎవ్వరు అంత ఈజీగా తీసుకోరు. దాని దర్యాప్తు చేయాలి, ఇంట్రాగేషన్ అంతా పూర్తయిన తర్వాత తప్పెవరిది, ఒప్పెవరిది, అసలు కథా కార్ఖానం ఏడు నుంచి మొదలైంది అనేది లెక్కాచారం అన్ని తీసుకొని వచ్చి అప్పుడు బద్దలు బాగా ఇస్తారు పోలీసు. అంతేగాని ఆమె చెప్పిందని చెప్పి ఆయన తీసుకొని ఆమె మాట నమ్మి వీని కొట్టి వీని మాట వాళ్ళనని అనవసరంగా పోలీసులు కదా కంటేది. సో ఇప్పటికన్నా కుక్కవాగుడు వాగకుండా ముందు మంచి చెడు అంతా చూసిన తర్వాతనే మాట్లాడాలి. పిచ్చకుంట్ల మాటలు ఎవరన్నా మాట్లాడిర్రు అనుకో మీరే గుడిచేది. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోరు, ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఎవరు ఊరుకోరు. దీన్ని రాజకీయం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల మ్యాటర్, ఒక ఇంటి పరువు, అది గుర్తుంచుకోండి. న్యాయం చేయొచ్చు పర్లేదు, కానీ ఆడపిల్ల పరువు బయట తీపి అన్యాయం చేయకండి.